అర్ధరాత్రి ఆర్పీల అరెస్ట్ అన్యాయం సిఐటియు డిమాండ్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వం అనుమతితో చెలో విజయవాడ ప్రోగ్రాంకు బయలుదేరిన ఆడవాళ్లను అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేసిన శ్రీకాళహస్తి పోలీసులు. ఆంగ్లేయుల పాలనలో ఆడవాళ్లను అర్ధరాత్రి అయినా అరెస్టు చేశారు అని ఆనాడు చదువుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది అనడానికి అర్ధరాత్రి ఆడవాళ్లను అరెస్టు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అని సిపిఎం నాయకులు పుల్లయ్య విమర్శించారు. ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్నలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని పుల్లయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. సిఐటియు డివిజన్ కార్యదర్శి పెనగాడం గురవయ్య మాట్లాడుతూ, అమ్మ చెల్లమ్మల అనురాగాలు, ఆప్యాయతలు అడవిలో ఉండే జంతువులు కూడా ఉంటాయి. కానీ మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రమంతా దీపాల పెట్టు వెతికిన ఆడవాళ్లపై అనువంత కూడా ప్రేమ అనురాగాలు కనపడడం లేదని ఆయన అన్నారు. ఆడవాళ్లతో పెట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి, అడ్రస్ లేకుండా పోతావు. ఆడవాళ్లతో పెట్టుకున్న ఆనాటి మహాభారతం నుండి ఈనాటి వరకు మట్టి కలిసిపోయిన చరిత్రలే ఉన్నాయి తప్ప వాటిని గుర్తు చేసుకో, తస్మత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాగ్దానాలను అమలు చేయమని అడుగుతున్నది. కానీ ఈరోజు స్వాతంత్ర పూర్వం బ్రిటిష్ కాలంలో కూడా ఈ మాదిరి అర్ధరేతుల్లో మహిళలను తీసుకుని వచ్చి ఇట్లా స్టేషన్లో పెట్టిన పాపాన్ని ఎక్కడ పోలేదు. ఈరోజు మహిళల అండతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా విచ్చలవిడిగా బరిదెగిసిపోతా ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనము. వరుస పెట్టి అన్ని సంఘాలు కూడా సమ్మె చేశాయి ఈ కాలంలో. అంగన్వాడీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా సంఘమిత్రులు, మన ఉపాధ్యాయులు, టీచర్లు, ఈరోజు విద్యుత్ కార్మికులు, అన్ని రకాల కార్మికులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకు పరిస్థితి వచ్చింది? ధరలేమో ఆకాశాన్ని ఆడుతున్నాయి, జీతాలేమో పెంచరు. ఈరోజు మొత్తం అన్ని రకాల పన్నులు, జిఎస్టీ, మున్సిపాలిటీ పన్నులు, నీటి పన్నులు, చెత్త పన్నులు, ఈరోజు కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా 200-300% పెంచేసి, అట్లా మోడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడి ధరలు మాత్రం పెంచుతారా? ఈరోజు ధరలు పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే మాత్రము తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇదే మీ న్యాయము? ఈరోజు మీరు ఆడబిడ్డలకి ఆ రోజు నెత్తిని చేయబెట్టి నేను ఉన్నాను, నేను విన్నాను, నాకు ఓట్లేసి గెలిపించండి, నేను గెలుస్తాను, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది టైం 11 గంటలు అవుతా ఉన్నది. ఇదేనా ఈరోజు వైసీపీ ప్రభుత్వము మహిళలు పట్టున్నటువంటి గౌరవము? కాబట్టి ఇది తగదు. సిఐటిగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా వెంటనే ఆర్పీలకు ఇచ్చినటువంటి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఈ యొక్క అక్రమ అరెస్టులన్నీ కూడా వెంటనే లేకుండా ఆర్పీలందరినీ కూడా పంపించాలని, లేకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలని అందరినీ కూడా కలుపుకొని, ఇది సిఐ గారు ఈరోజే వచ్చారు, పాపం కొత్తగా వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పోలీసులను ఉసుగొలిపి ఆర్పీలని అరెస్ట్ చేయించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా మొండిగా వ్యవహరించేదాన్ని మేము సిఐటి తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఆ అక్రమ అరెస్టులను వెంటనే రద్దు చేసుకొని వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంటారంట. ఏమి కూనే చేశారా? మోసాలు చేశారా? దొంగలై వీళ్ళేమన్నా తెల్ల పేపర్లు ఎలా సంతకాలు పెట్టించుకుంటారు? అర్ధరేతులు ఎలా అరెస్ట్ చేస్తారు? కాబట్టి ప్రైవేట్ కేసు వేసి దీని మీద మానవ కమిషన్ కూడా అవసరమైతే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి సిఐ గారు వెంటనే వచ్చి మహిళలందరినీ మర్యాదగా బయట పంపిస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. సందర్భంగా ఇప్పటి వరకు చాలా శాంతితో, చాలా ఓపికతో మా అన్న ఉన్నాడు, మా అన్న మా మాటలు విన్నాడు, మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళ చెల్లి అమ్మ వదిలేసిన మహిళలు మాత్రం జగనన్న కోసం ఇప్పుడు దాకా ఎదురు చూశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా పోలీసులను పెట్టి మహిళలను చూడకుండా 6 గంటల తర్వాత చట్టప్రకారం మహిళలను అరెస్ట్ చేయకూడదు. ఈరోజు ఇప్పుడు 10 అవుతున్న టైం. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళల్ని 11 గంటలు అవుతా ఉంది, అయినా అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వదలకపోవడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మేము సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు వెంటనే వీళ్ళని రిలీవ్ చేయాలి. అదేవిధంగా చట్టపరంగా ఈరోజు రావాల్సిన హక్కుల కోసం ఈరోజు పోట్లాడుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించేది పోయి పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అని చెప్పడం, పానీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం అనేసి మేము సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. 4.5 సంవత్సరం చూసాం
మా బటన్ నొక్కుతావు, అందరూ బటన్ నొక్కుతున్నామని ఈరోజు ఆర్పీలు మీ ఎదురు చూశారు. 4.5 సంవత్సరాలు నీకు అనేక సార్లు అర్జీలు, విన్నపాలు, కుయోంబర్ అని చెప్పేసి నీ దగ్గర కాలు తిరిగారు. ఇంకా ఈ సమస్యలు పరిష్కారం అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి వాళ్ళ సంఘం నిర్ణయించింది. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఉంది తమ నిరసన తెలిసే హక్కు ఉంది. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలను చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సిఐ కాళహస్త్రి 1 టౌన్ సిఐ గారు మహిళలను కూడా చూడకుండా మహిళా కానిస్టేబుల్ లేకుండా మొత్తం మగ కానిస్టేబుల్ని పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద రేపు తెల్లారు కూడా తీవ్రంగా మేము ఈ పోలీస్ స్టేషన్ ముట్టడించే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇప్పటికైనా సిఐ గారు వచ్చి వీళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి, లేకపోతే రేపు పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తామని సందర్భంగా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కును నిరసన చేస్తూ ఉంటే ఈరోజు అరెస్ట్ చేసిన వెంటనే రిలీజ్ చేయాలి. కానీ 11వ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న అధికారం ఎవరికి? అధికారం లేదు కదా. అధికారం లేనప్పుడు ఎట్లా పెట్టుకుంటారు? కాబట్టి వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పోలీస్ స్టేషన్ తెల్లారి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.